ముగించేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ తరువాత 5 నుండి 9 వచనాలు దీన్ని 2 భాగాలు చేస్తామనుకున్నాం. 2 భాగాలు చేసాం. అందులో 2వ భాగంలో మనం ప్రారంభమవుతున్నాం కనుక 41వ కీర్తనని మనం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి 9 వచనాలు కలిసి చదువుతున్నాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వారు ధన్యులు, వారి శత్రువులు ఇచ్చుకు నీవు వారిని అప్పగించున్నావు. రోగశీము మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగునట్లుగా నీవే వారిని స్వస్థపరచును. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము. నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వారి పేరు ఇప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారు. ఒకడు నన్ను చూడవచ్చుగా వాడు అబద్ధమాడును. వారి హృదయము పాపమును పోగు చేసుకుని వాడు బయలుకి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయబడని వారు నాకు కీడు చేయ ఆలోచించున్నారు. కుదరని రోగము ఆయనకు వారికి సంభవించున్నది. వారు నీ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొచ్చున్నారు. అది కలిసి చదువుతాను వచనాన్ని. నేను నమ్ముకున్న నా హితుడు వివాహితుడు నా విహితుడు నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తండ్రకై తన మడిని నెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేయను. ఇక్కడ దావీదు మహారాజు ఉన్నటువంటి పరిస్థితి మీకు ఆల్రెడీ నేను కొంత వివరించున్నాను. ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనకి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు సమూహం అనేక మంది శత్రువులు ఆయన ఉన్నారు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు కానీ లేకపోతే దేవుని యొక్క పరిచర్య జరిగించేటప్పుడు కానీ ఖచ్చితంగా శత్రువు గ్యారెంటీగా ఉంటాడు. అది ఇంట్లోనా బయట లేకపోతే వీధిలోనా అనేది పక్కన పెడితే, ఇప్పుడు దావీదు మహారాజు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఆయనకి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వెళ్తా ఉన్నాడు. చుట్టుపక్కల శత్రువులు, శరీరం సహకరించడం లేదు, శరీరానికి జబ్బు వచ్చేసింది. మరి అలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి అవతల వారు కాలు వెళ్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు యొక్క ఆలోచన ఏంటంటే ఆయనకి సైనికులు ఉన్నారు, ఆయన అందులో రాజు, ఆయన ఏది చెప్తే అది జరిగిపోయే సమయం అది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చొని దేవునికి ఆయన పడుకుంటా ఉన్నాడు. ప్రభువా నన్ను కరుణించుము, నా శత్రువు నా పైకి వచ్చేస్తున్నాడు, వాడు గుసగుసలాడుతూ ఉన్నాడు, గుసగుస మాట్లాడుతున్నాడు. ఇదే గుసగుస అనే మాట మనము ఎలీషా యొక్క రాజులతో మనం గమనిస్తే ఎలీషాని చంపాలని ఒక 250 మంది రౌతులు అంటే గుర్రాన్ని స్వారీ చేసేవారని అర్థం. ఆ గుర్రాన్ని స్వారీ చేసేవారు ఆయన చుట్టూరు తిరుగుతా ఉన్నారు. అప్పుడు గెహాజీ ఉన్నాడు, అయ్యా ఇదిగో మన ఇంటి చుట్టూరు ఆ రథాలతో చుట్టుకుంటున్నారు, ఇప్పుడు ఏ కార్యక్రమం అంటే చంపేస్తారు అనే పరిస్థితిలో గెహాజీ ఆత్మీయుడు కాదు, ఆయన శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. మనలో కూడా చాలా మంది క్రైస్తవులు చెప్పుకుంటారు కానీ ఆత్మీయులుగా ఉండలేదు, ఎదగలేదు. అలాంటి పరిస్థితుల్లో కానీ వాళ్ళు కూడా చర్చికి వస్తూ ఉంటారు, లక్షణంగా అన్ని విషయాల్లో ఉంటున్నారు. కానీ వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎదగదు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎదగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు దేంతో ఉండాలి? ప్రార్థన, 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 ఎక్కువ ప్రార్థన, లేదంటే వాక్య ధ్యానం. ఎన్నింటిలో ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు బయట బయలుదేరుతూ ఉంటాడు,
మీరు వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దావీదు యొక్క భయంకరమైనటువంటి స్థితిలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెడతా ఉన్నాడు. మనం ఆల్రెడీ ఏంటి ఆయనకు వచ్చినటువంటి రోగం అనేది మనం చూసుకున్నాం. మీరు అసలు గమనించారో లేదు కానీ ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, చూడండి ఒకసారి. మేము మరొకసారి చదువు నాలుగు ఒకసారి చదువు ఒకసారి. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? మనమేమడుగుతాం? చాలా మంది సేవకులు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ గాయపడ్డ హస్తముల ద్వారా, అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి మనం గమనిస్తే అక్కడ ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినటువంటి బలియాగంలో ఉన్నటువంటి మాట ఒకసారి చదువు. ఒకసారి మనం చదివితే బాగుంటుంది, చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఒకసారి మనం మొదటి చదువుకుంటాం, చూడండి ఒకసారి. కాకుండా మీరు నిశ్చయముగా 4వ వచనం చదవండి సార్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వాడుగా, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనము అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలిగెను. యెహోవా ఏంటి అక్కడ రాయబడిన మాట? మన మీద ఉన్నటువంటి దోషములు అతని మీద మోపబడ్డాయి కాబట్టి అతడు తాను పొందిన దెబ్బల ద్వారా మనకి ఏమొచ్చింది? ఏ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ పదాన్ని తీసుకొని దేన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రజలు? ఇక్కడ ఉన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే దావీదు మహారాజు మాట్లాడిన మాటకి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటకి ఒకే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 41వ అధ్యాయము మనం ఆ వచనాన్ని 4వ వచనాన్ని మనం ఒకసారి చదువులేము. ఎంత తేడా ఉందో చూడండి. యెహోవా నీ దృష్టి ఎదుట ఏం చేశాడంట? నేను పాపం చేశాను కాబట్టి నా పాపములకి ఏం కలగాలంటున్నాడు ఆయన? స్వస్థత కలిగించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందైనా? బాగా ఆలోచన చేయండి. మరి ఇప్పుడు ప్రార్థన చేసే పాస్టర్లో మీరు ఏం చేశారు? మీ ఆరోగ్యం బాగలేదా? రాజేశ్వర ప్రభు గారికి ఆయన అన్ని తీసేస్తాడు. ఏం తీసేస్తాడు ఇక్కడ వాక్యం? ఎందుకు ఇట్లాంటి కలవలు? అందుకనే దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేయాలి, చదవాలి. చదివి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆ పదంలో ఏ అర్థం ఉంది అట్లనే నేను స్వస్థపరచలని నేను చెప్పను. దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. కానీ ఈ వాక్యాలను పట్టుకొని ఇదిగో మీకు స్వస్థత కలగాలన్నా చూస్తామని నేను యూట్యూబ్లో కానీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా రకరకాలైనటువంటి ప్రసంగికులు, పెద్ద ప్రసంగికులు. వీళ్ళంతా ఏం చెప్తారంటే ఈ మాట తీసుకోవడం. ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నేను పాపం చేశాను కాబట్టి నాకు ఇప్పుడు దేనికి స్వస్థత అడుగుతున్నాడు ఆయన? ఆత్మకు స్వస్థత, లేకపోతే నా ప్రాణానికి స్వస్థత కావాలంటున్నాడు. మనమేం ప్రార్థన చేస్తావు? నీకు జబ్బా నా యేసు ప్రభు కాకి జబ్బు బాగుంటారు జబ్బు ఎక్కడన్నా ఉందో ఆ వాక్యం? ఎక్కడుందో వాక్యం? ఒకవేళ ఉంటే ఏ సందర్భంలో ఉందో వాక్యం?
నీ ఎదుటికి నేను పాపం చేశానయ్యా, కాబట్టి నా ప్రాణానికి స్వస్థత. మనం ఏమడతాం? శరీరానికి స్వస్థత అంటాం. శరీరానికి అది శరీరం ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోనండి. శరీరము పరిశుభ్రంగా నువ్వు సోపేసి 40 సార్లు ఉతికిన దాన్ని అది కంపు వాసన వస్తూనే ఉంటుంది. నీకు మాత్రము పక్కోడికి మాత్రము బాగా అనిపించవచ్చు, కానీ శరీర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కంపు కొట్టనే ఉంటాయి. ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట, ఏషియాలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. అంటే దేనికి స్వస్థత అంటే ఆత్మకు మాత్రమే స్వస్థత, శరీరానికి స్వస్థిస్తానని చెప్పలేదు అక్కడ. మీరు బాగా చదవాలి, కింద నుంచి పైకి మళ్ళా వెళ్ళాలి, మళ్ళా చదవాలి. చదివితే దాంట్లో ఉన్నటువంటి భావం బయటకు వస్తుంది. ఏదో పేపర్ చేసుకునేది ఇక్కడ పొందిన దెబ్బల ద్వారా ఉంది, కాబట్టి ఈరోజు వేరే వాళ్ళకి వెళ్ళిపోయి మీకు స్వస్థత కావాలా రాజేశ్వర ప్రభు గారికి మీ కోసం అడిగి కాసుకుంటాడు ఆయన ఇంట్లో. ఆయనకి ఏదో పనులు ఎందుకు ఇలాంటివి చేయడం చెప్పాడు ఆయన. కలవరి కాలంలో నా పేరు పెట్టుకొని చాలా మంది వస్తారు, జాగ్రత్త, విశ్వాసులారా ఓక పడిపోవకండి, ఓ వరుస పెట్టేవాకండి. అది యోగ్యమైందా? యోగ్యంగా ఉందా వాక్యము? వాక్యాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నవాడికి అసలు అలాంటి వారికి వెళ్ళండి. మీరు యోహాను పత్రికలు, మీరు 3 పత్రికలుగా చదివితే అక్కడ క్లారిటీగా ఉంది. వాడి క్రియను బట్టి వాడు మంచోడా చెడ్డోడా తెలియజేస్తాడంటే, మరి ఇన్ని క్లారిటీ మాట చెప్తా ఉన్నా కూడా మనం ఏం చేస్తాం? అంతసేపుకి శరీరానికి స్వస్థత. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఎందుకు ఆ సమస్యలు? మా ఇంట్లో ఉన్న సమస్యలు ఎందుకు పంపండి, నేను వస్తాను అక్కడికి, నా తీసి మనం చెప్పండి చూద్దాం. నేను అప్పుల్లో మునిగిపోయాను, అప్పుల నుంచి బయటకు తీసుకురావాలని చూద్దాం. ఏం తీరేడు చేసుకుంది అప్పు నువ్వు తీర్చేది దేవుడా? నీ స్వలాభాల కోసం చేసుకున్నావు అప్పులు, తీర్చేది దేవుడి మీద పెట్టేది. దేవుడు నాకు అప్పు చేస్తాడు, రాత్రికి వచ్చి బ్యాంకులో నుంచి నమ్మ వేసి. ఇలాంటి మాటలు ఎక్కడ కూడా ఉందని నేను మరి దయచేసి మీరు బాగా గమనించాలి వాక్యాలను. ఇట్లా ఇక్కడ దావీదు మహారాజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన దేని కోసం స్వస్థపడుతున్నాడు? నా ప్రాణానికి స్వస్థత కలిగించుకోవా, నేను ఇంటికి పాపం చేశానని ఆయన చెప్తా ఉంటే మనం ఏం చేస్తారు? దాన్ని తిప్పించి మళ్ళించి వాడు చెప్తుంటాడు, కాకు చెప్తుంటాడు. ఇంటికి కూడా మీరు చూసాను లేదు, కాకు దీర్ఘం ఇస్తే కాని ఎక్కొట్టి దిగొడితే కే. ఇట్లాంటి బోధ ఎక్కువైపోయినాయి, జాగ్రత్తగా ఉన్నారు విశ్వాసులు. సరే అడిగారు లేకపోతే 5వ వచనం చూడండి. శత్రువు యొక్క స్పందన 5 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి భావం ఏంటో, దావీదు మహారాజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన మరణ పడక మీద ఉన్నాడు. ఆ పడక మీద ఉన్నప్పుడు శత్రువు యొక్క స్పందన ఎలా ఉంది? శత్రువు ఎలా ఉంటాడు? మనం ఉదాహరణకి మన మీద యుద్ధానికి వేరొక గుంపు వస్తా ఉన్నప్పుడు మనకు సరైనటువంటి ఆయుధాలు లేనప్పుడు, సరైనటువంటి మనము సమూయేలు 1 గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం, మనకు అర్థమయ్యేదానికే. దానికి దీనికి ఆ సందర్భానికి సంబంధం లేదు, కానీ మనకు అర్థం అవ్వాలంటే ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదో ఒకటి చూద్దాం. 22 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలునందును యోనాతానునందును ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే కానీ ఏడియే కానీ లేకపోయించాలి. ఇక్కడ ఏం మాట? అలాంటి పరిస్థితి ఉంది. ఎవరి పరిస్థితి? దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన యుద్ధం చేయలేనటువంటి బలహీనతను చెందేస్తున్నాడు శరీరం ద్వారా. ఆయనకి మరణకరమైనటువంటి రోగం, లేదంటే దానికి ఆ జబ్బుని బాగు చేసే అటువంటి మెడిసిన్ లేనటువంటి జబ్బు వచ్చింది ఆయనకి. అందుకనే 9వ వచనంలో మనం చూస్తే కుదరని రోగం అతనికి వచ్చాను అన్నది 7వ వచనంలో. అంటే మాత్రం వచ్చినా లేకపోతే ట్రీట్మెంట్ జరిగినా కూడా ఆయన బ్రతకడు, అలాంటి జబ్బు వచ్చింది ఆయనకి. అందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు శత్రువు యొక్క స్పందన ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూద్దాం. చదువుమా 5వ వచనం. అయితే నా శత్రువులు నా విషయమై
చెడ్డ మాట్లాడుతున్నారు, వారు ఇప్పుడు చచ్చును, వారి పేరు ఇప్పుడు వాసిపోవు అని చెప్పుకొనుచున్నారు. ఎలాంటి వారంట? శత్రువు వాడు ఆలోచన ఏంటంటే, ఎప్పుడిప్పుడు వీడు చేస్తారా, వీడి ఆస్తి మనం లాక్కున్నాం, లేకపోతే వీడి రాజ్యాన్ని మనము స్వాధీనం చేసుకున్నాం. అదే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటే ఒక విశ్వాసిగా మన పరిస్థితి ఎలా ఉండాలంటే, అలా చర్చి బాగుందా, అయితే ఆ చర్చి ఇప్పుడు కూలిపోద్ది. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. సైతాను ప్రభావం ఎక్కువగా దేని మీద పడుతుంది? ఎక్కడ పడుతుందమ్మా? నువ్వు నిజంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ప్రకారం జీవించాలి అనుకో, సైతాన్ నేరుగా వచ్చి మీ ఇంట్లో కూర్చున్నది అంతే. నువ్వు అక్రమంగా జీవించాలనుకున్నావు అనుకో, సైతాన్ ఏం రాదు. నేను ఆల్రెడీ నువ్వు అక్కడే ఉన్నావు కదా, నీ కాంటి ఎందుకు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు మార్గంలో నేను అటు ఇటు తప్పిపోకూడదు అని నువ్వు రాత్రి పగలు ప్రార్థన చేసి, నువ్వు రాత్రి పగలు దేవుడితో కూడా నువ్వు నడుస్తా ఉన్నప్పుడు నేరుగా సైతాన్ ఎక్కడ కూర్చుంటున్నది? దేవుని ఆత్మ నీ దగ్గర ఉన్నప్పుడు దెయ్యం కూడా నీకు వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు దొరుకుతుంది మనిషి, ఎప్పుడెప్పుడు ఏ ఆలోచన పెడతావా, ఎప్పుడిప్పుడు వీటిని పక్కకు త్రోవెక్కించేద్దామా దేవుని మార్గంలో నుంచి అని వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అలా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా శత్రువు వీడు ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు బాగుపడదామా అని అనుకుంటాడు. మరి మన శత్రువు విశ్వాసంగా ఉన్నటువంటి మనం కూడా దేవుళ్ళు ఎదుగుతా ఉన్నామంటే సైతాన్ ఎలా ఉందంట? పేతురు రాసిన పత్రికలో ఎవరిని గర్జించుచున్న వారే ఎవరిని ముందుగా తిరుగుతా ఉంటుందంటది. ఎప్పుడు తిరుగుతా ఉన్నది? నువ్వు దేవునికి సత్సంబంధాలు కలిగినప్పుడు, దేవునికి నీకు ఎక్కువ అనుభూతి కలిగినప్పుడు సైతాన్ ఏదో వచ్చి నీతో కూర్చుంటుంది. అది మీ ఇంట్లో ఎవరిని వాడుకుంటుందంటే, ఎవరైతే బలహీనంగా ఉంటాడో, ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటాడో, ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ ఉంటాడో వాడు వేసేస్తుంది. వాడు తెలియదు ఏమని, నేను చేసేది కరెక్ట్. వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను చేసేది కరెక్ట్, నువ్వు చేసేది కరెక్టే కాదని నేను చెప్పను, కానీ నీకు ఇచ్చినటువంటి పుస్తకం అలా ఉందా, నీకు ఇచ్చినటువంటి ప్రామాణికమైనటువంటి కొన్ని మాటల్లో నీ జీవితం అలా ఉందా? అలా లేకపోతే నువ్వు ఎంత మంచి చేసినా సైతానికి వీలే, నువ్వు అపవాది చేతిలో ఉంటావనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దావీదుకి ఎవరున్నారు శత్రువు? ఆలోచన చేయండి ఒకసారి. ఏమ్మా, దావీదుకి శత్రువు ఉంటాడు అసలు? ఆయన రాజ్యంలో ఆయన శత్రువు ఉంటాడు అసలు? అందులో మళ్ళా ఒకసారి ఎవరు చదువుతాం? విహితుడు 9వ వచనంలో తర్వాత చూడండి ఒకసారి. 9వ వచనం చూడండి. నేను నమ్ముకున్న నా హితుడు. ఆ హితుడు అంటే అర్థం ఏంటంటే దగ్గర కలిగినటువంటి స్నేహితుడు. ఇప్పుడు దావీదుకి దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు ఎవరు చెప్పండి? దావీదుకి చాలా మంది ఉన్నారు కదా స్నేహితులు. ఎంతో మంది లేరు ఆయనకి. ఆయనతో కూడా ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేసినటువంటి వ్యక్తి ఎవరి అంటే సౌలు కుమారుడు యోనాతానే. చాలా దగ్గరగా ఉంటాడు ఆయన పాపం. ఎందుకని సౌలేమో దావీదు నమ్మకం జరుగుతాడు, కానీ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఎవరు? దావీదు, యోనాతాను. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటే సౌలు యొక్క ఆలోచన అంతా ఖచ్చితంగా యోనాతాను తెలుసు కదా, తండ్రి కొడుకుకి మంచి ఆపరేటాలు ఉంటావు కదా. అందుకని సౌలు ఎప్పుడైతే దావీదుని చంపాలని ప్లాన్ చేస్తా ఉంటాడో ఆ ప్లాన్ అంతా వచ్చేసి దావీదు చెప్పేస్తా ఉంటాడు. అంత ప్రాణ స్నేహితులు. అందుకని దావీదు చాలా చోట్ల తప్పించుకున్నాడు. ఆ తప్పించుకోవడానికి దేవుడే తప్పించచ్చు కదా. దావీదు గారు ఇదిగో సౌలుని చంపాలని చెప్పొచ్చు కదా, ఏమి చెప్పలేదే, మరి ఈరోజు చెప్తున్నారంటే ప్రజలకి ఆలోచించండి. ఇప్పుడు దావీదు దేవుని బిడ్డ, మనం సరిగా తీసి పక్కన పెడదాం. మన విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో పోల్చుకుంటే అసలు ఎందుకు పనికిరాం మనం, కానీ దేవుని పిల్లలే మనం కూడా. కానీ అక్కడ దావీదు దేవునికి దావీదుకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి కదా. మరి అలాంటి సమయంలో మరి దేవుడు ఎప్పుడు చెప్పొచ్చు కదా, ఇదిగో దావీదు నీ మీదకి సౌలు మీదకి యుద్ధానికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్త పడని. ఎందుకు యోనాతాను వాడుకున్నాడు? ఆలోచన చేయండి. ఈరోజు నేను వాడుకునేది ఎవరు? నీ మీదకి ఏదైనా జరగబోతుందంటే చెప్పేది ఎవరు చెప్తారమ్మా? ఆ రోజైతే యోనాతాను చెప్పాడు దావీదుకి. మరి ఈరోజు నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీకు ప్రేరేపిస్తుంది. ఇదిగో ఈ విధంగా నిన్ను
చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా అంటే నేను చంపేయాలని చెప్పను. అక్కడ నీకేదో ఆపద వస్తూ ఉంది, నీకేదో కొంత కీడు జరగబోతూ ఉంది, ఏదో ఒక విషయంలో చూపిస్తాడు. దాన్ని మనం ఏం చేయాలా? దాని గురించి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? ఖచ్చితంగా మనం ఏమైనా చేయగలమా? తప్పించుకోగలమా? వచ్చిన కీడుని తప్పించుకోలేదు. మరి అక్కడ సమయం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అక్కడే ఇక్కడ అదే దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? ప్రభువా, నేను నీ దృష్టికి పాపం చేశాను కాబట్టి నువ్వు స్వస్థపరచు. దేనికి స్వస్థపరచు? ఆయన ఉన్నటువంటి మరణకరమైన భాగాన్ని గురించి అడగలేదు. ఆయన నా ప్రాణానికి స్వస్థత కలిగించు, శరీరానికి అడగట్లేదు. ఆయన మనోడు చేయడానికి నా జబ్బు తీసి బ్రహ్మా ఏం తీసిడు పెట్టింది ఆయన. ఆయన పెట్టిందమ్మా. ఆయన మాటలు ఎప్పుడైతే నువ్వు అతిక్రమిస్తావో, ఆయన మాటలు ఎప్పుడైతే నువ్వు ధృవీకరించబడతావో అంతే నీకు గ్యారెంటీగా వచ్చేది జబ్బే. అందుకని ఇలా పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అంటే పాపం ఏంటి అంటే దేవుని మాట మీరనే పాపం, ఇంకేం చేయము. అందుకని మనం ఎలా ఉండాలి అంటే మనం ప్రార్థనాపూర్వకంగా ఏ విషయానికైనా కూడా మనం ప్రార్థనాపూర్వకంగా నువ్వు చేయమే వస్తుందా రాదా నీకు అవసరం. దావీదు ఆయనకి లేని డాక్టర్ లేరు ఆ రోజుల్లో, ఆయనకి లేనటువంటి వైద్యం లేదు. ప్రతి వైద్యం చేయించుకోగలిగే శక్తి ఉంది ఆయనకి. నీకు నాకు ఈరోజు రాకపోవచ్చు, ఆయనకు ఉంది. అయినా కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మనం పెడతా ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ముందు కనిపెట్టాల్సిందే. ప్రభావ నా పరిస్థితి ఇది, నాకు ఆరోగ్యం కలుగు, నాకు ఆరోగ్యము భయంకరంగా ఉంది. నా ముందు నా ఆత్మకు ఉన్నటువంటి రోగాన్ని తీస్తే శరీరానికి సింపుల్గా వస్తుంది స్వస్థత. శరీరానికి స్వస్థత కావాలి అంటే ఏం చేయాలా? ఆత్మకు స్వస్థత. ఆత్మకి ఏం కావాలా? స్వస్థత కావాలి. అర్థమైందా? అదే అడుగుతున్నాడు ఇక్కడ. చూద్దాం. మనకి ఇప్పుడు ఏదైనా ఒకవేళ ఆరోగ్యపరంగా మనము బలహీనతగా ఉంటే మనకి దూరం వస్తుందా? ఇక్కడైతే దావీదుకి ఎవరైనా శత్రువు? దావీదుకి ఎంతమంది శత్రువులు? ప్రాణ స్నేహితులు ఉన్నారు. నేను బాగా ఆలోచించండి. మళ్ళా ఒకసారి చదువుకోలేక అంటే చదువు 5-6 వచ్చిన 6 వచ్చింది. ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును, వారి హృదయము పాపము పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధులలో దాన్ని పరుగుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. అన్నమాట ఏదైనా ఒకవేళ శరీరానికి ఏదైనా జబ్బు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్లో కొద్ది రోజులు పడుకుంటున్నాడు అంటే మనం ఏం చేస్తాం? చెప్పండి? గుసగుసలాడుకుంటాం. చేసిన పాపం వాడిని వేధిస్తూ ఉంది అనేది అంటాం. సరే, మనం పోయిన వాడిని మనకు బాగా మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాం చూడండి. ఏం చేయాలి? ఏం చేస్తామా? హాస్పిటల్కి వెళ్ళాము చూడండి, చూసి వాడు ఏదో ఆరోగ్యమంటున్నారు చెప్పి రావాలి. మనం ఇప్పుడు ఏం చేస్తాం? పోతాం పాపం చూడేసి కలిగాము. లోపల ఉన్నంతసేపు అయ్యో నీకు వచ్చిందిరా, ఏం కాదులేరా, అట్లేరా ఇట్లేరా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడతాం. గుసగుస అదే అక్కడ రాశాడు ఆయన. నన్ను చూసి గుసగుస మాట్లాడుకుంటున్నాను మీరు. ఏమిటి ఆ గుసగుస అంటే వాడు కాలేకుంటాడు వీడు, వాడు కాకపోతే వీడికి ఆరోగ్యం సరిగా ఉంటుంది పాపం. అంతకుముందు రోజుల్లో ఆలోచన చేయండి ఒకసారి. నేను చెప్పేది అర్థమవుతుందా? మనము ఆరోగ్యం బాగాలేకి వెళ్ళి వాడికి ఏదైనా అవగాహన మాట కలిగించి లేదు నాకు భయపడద్దు, నీకోసం నేను ప్రార్థన చేస్తావు, లేకపోతే ఇదిగో నీకు సహాయం చేస్తావు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి కావాలి. ఈ వాదరు వాళ్ళకంటే చూడండి ఒకసారి పెళ్ళి వచ్చిన చదవండి. మనం ఊహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి అవసరం. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుకై మడిమనెత్తెను. ఇక్కడ దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఆయన ఉన్నటువంటి స్నేహితుడు ఎవరు? ప్రాముఖ్యమైనటువంటి స్నేహితుడు ఇద్దరు. ఒకడు యోనాతాను. యోనాతాను లాంటి శరీర సంబంధమైనటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే సౌలు కుమారుల్లో నంబర్ 1 క్యాండిడేట్ ఆయనే. మంచి యుద్ధశీలుడు. రెండవది దేవుని పని కోసము తెగించబడినటువంటి వాడు ఒక వ్యక్తి. ఆత్మీయుడు తప్పు చేస్తాడా? నేను ఆలోచించేది. క్రైస్తవుల్లో ఆధ్యాత్మికమైనటువంటి ఎదిగినటువంటి క్రైస్తవుడు వీడైనంత వరకు తప్పు చేయడు. ఎందుకంటే వాడు ఆత్మ అంటే
గర్దిస్తూ ఉంటుంది, ఏ చేసేది తక్కువ అని చెప్తుంది. మరి శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు ఆత్మ సంబంధం లేనటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? నీ మీద లేనిపోని సాడని చెప్తారు. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఎవరు చెప్పుకుంటారు ఆయనకి సాడులు, ఎవరు ఆయనకి హితుడు, స్నేహితుడు, దగ్గరి మనిషి ఎవరైనా ఒకసారి ఆలోచించండి. మాటనేమంటున్నప్పుడు ఎవరైనా ఆయనకి ఒక దగ్గర కలిగినటువంటి స్నేహితుడు. అహిలో పేరు అసలు నేనంటున్నా ఉంటారా? మాకు అక్కడ మాస్టర్ గారు అంటారా? మనకంతా స్వస్థతలు, తర్వాత వచ్చి ఆశీర్వాదాలు ఎక్కువ అయిపోయినాయి. నేను దాని పోతా నేను నా గోడు దొరికింది, నాకు గ్యాస్ అయిపోయింది, ప్రార్థన చేసేది గ్యాస్ వచ్చింది, నాకు అకౌంట్లో డబ్బులు లేవు, ప్రార్థన చేసుకున్నాను, అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఈ బోధన ఎక్కువైపోయినాయి. కానీ ఎలాంటి బోధ మనం చేయదు. మీ విశ్వాసం కావాలండి, దేవుడు మిమ్మల్ని బోధ చేస్తాడు. ఏ బోధలో అసలు ఆ యేసు ప్రభు ఎందుకు చేశాడో తెలియదు. నేను అర్థమవుతుందా? యేసు క్రీస్తు ప్రభు స్వస్థత ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు చేశాడమ్మా? యేసు ప్రభు కుంటోని బాగు చేశాడు, సత్యం కూడా బాగు చేశాడు. ఎందుకు బాగు చేశాడు ఆయన చెప్పండి? నేను దేవుని కుమారుని అని తెలియజేసేదని చేశాడు ఆయన. ఆయన వెంబట కొంతమంది పంపించాడు. ఆయన ఎవరిని? 12 మంది అపోస్తలుని పంపించాడు. వాళ్ళు కూడా అదే పంపించాడు. ఎందుకని? నేను దేవుడిని నా బిడ్డ రుజువు చేస్తానని. వాడు చేసిన అద్భుతాలు యేసు ప్రభు చేయలేదు. అన్ని అద్భుతాలు చేసేవాడు శిష్యుడు. యేసు ప్రభు కంటే గొప్ప అద్భుతాలు చేసేవాడు. మరి వాళ్ళు దేవుడిని పూజించట్లేదే. దేవుడే, అపోస్తలుడే. కానీ ఇప్పుడు చెప్తున్నారు కదా జనాలు ఏమని? మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే, లేకపోతే ఆయన డబ్బులు చూపిస్తారు. ఇక్కడ అందరూ జబ్బులు ఉన్నవాడు. కానీ నువ్వు పాట ఉండే, నేను రాత్రి చూసేదాన్ని పాట చేస్తా ఉన్నాడు. ఆయన వాకింగ్ చెప్తా ఉన్నాడమ్మా. ఒక అమ్మ నుంచి లేచి వచ్చి ఈ బాగా దుక్కేసిందని మీరు ఇంటికి పాకుతామని బలి బాగినట్టు నేను కూడా ఆశ్చర్యపోయాను. అది చెప్తుంది. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయన దేవుడు నీకెక్కడ దేవుడు లేదా? అదంతా డ్రామా. నేను అక్కడి స్వస్థత జరగమని చెప్పను. నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుడు చేయాలని పాస్టర్ ఏం చేయడు. పాస్టర్ గారు ఏముండదు, రోహం గొడవగా ఏముండదు. గుర్తించి మాటలన్నీ వాక్యాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటాడో పాస్టర్ గారు ఏముంటుంది, ఏముండదు. కాకపోతే మీకంటే ఒక అరగంట ప్రార్థన బాగా చేస్తాడు అంతవరకే. ఆయనకేం కుమ్ములు లేవు, మీకేమి కుమ్ములు లేకపోతే బాగాలేదు. పాస్టర్ మీకంటే కొంచెం ప్రార్థన చేయగలరు అంతవరకే. వాక్యాన్ని బాగా చదవగలడు. ఎందుకంటే ఇక నాకు అదే పని కదా, ఇంకొక పని లేదు అంతవరకే. లేకపోతే ఆయన కంటే ఒక్కొక్కడు మీరు విశ్వాసం ఒక్కొక్క చర్చికి వెళ్తే ఒక్కొక్క విశ్వాసం అంటే పాస్టర్ బండి పెడుతున్నాడు. వాళ్ళు ఎవరికి అంత బాగా చదువుకున్నటువంటి విశ్వాసం ఉన్నారు, బాగా చదవగలిగిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. మరి ఈరోజు పాస్టర్ అయ్యారు, అయ్యగారు ప్రార్థన చేస్తే అన్ని మాట్లాడంట ఏం పుట్టి మాటలు. దేవుడే ఆ మహిమ ఎందుకు వెళ్ళాలి? దేవుడికి వెళ్ళాలి, మనుషులకు రాకూడదు. అయ్యగారు నీకు పోయానా, వంటికి ప్రార్థన చేశానా, వంటికి అంతా పోయిందంతా ఏముంది పాపం దుమ్ములో ఎంత ఇప్పుడు రాకుండా వచ్చాడేమో ఏముంటుందైనా. నీవు ఎప్పుడైతే దేవుడితో దగ్గర అవుతావో, అంటే వాక్యానికి ఎప్పుడైతే దగ్గర అవుతావో, నీ ఇంట్లో ఉండేదానికి దానికి ఆస్కారం ఉండదు. వచ్చి అప్పుడప్పుడు కలిపి చేస్తా ఉంటుంది వరకే. అదే అందరూ కుటుంబంలో వాళ్ళందరూ అక్కడే దేవుడికి దగ్గర వస్తుంది చూద్దాం ఇంటికి రాదు. అలాగే ఇప్పుడు పోయినటువంటి స్నేహితుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వాడు అనుకుంటున్నాడు చూడండి, శరీర సంబంధమైనటువంటి ఆహారం అన్నాడు అంతేనా? అంతే తిని ఏమనుకుంటూ వస్తున్నాడు? వాడిని ఎప్పుడు మడిపోతున్నాడు. ఇప్పుడు నాకు దొరుకుతాడా నేను చంపేద్దామని. ఇప్పుడు అహితోపేలు అనే వ్యక్తి ఎక్కడికి కనబడతాడు? ఏ అధ్యాయం కనబడతాడు చూడండి ఒకసారి. సమయంలో 2వ గ్రంథం చూడండి ఒకసారి. ఆయన యొక్క దావీదుకు ఉన్నటువంటి దగ్గరి స్నేహితుడు ఆయన. చూద్దాం సమయంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము కొన్ని వచనాలు చదివేందుకు ప్రయత్నం చేద్దాం. చూడండి సమయంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము కొన్ని వచనాలు చదివేదానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం చదువుకున్నది మీకు ఆయన యొక్క ఆలోచన. ఎవరు
స్నేహితుడు ఏం చేయాలమ్మా? నా సైడ్ ఒకసారి స్నేహితుడు ఏం చేయాలా? ఓదార్చాలా, వాడిని వీడైతే సహాయం చేయాలా, వీడైతే వాడి కుటుంబాన్ని ఓదార్చడానికి లేదా వాడి కుటుంబాన్ని ఇంకా అభివృద్ధి చేసడానికి ప్రయత్నం చేయాలి. ఈ పని చేసుకోవాలి, ఆ పని చేసుకోవాలని చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అహితోఫెలు వీడు స్నేహితుడే, మన చర్చికే వస్తారు. ఆయన చూడండి అసలు మన చర్చికి వస్తారు, మన అంటే మన కళ్ళు మూసేస్తారు అంతే. విశ్వాసం అక్కడే ఉన్నారు. ఎందుకని వీళ్ళకి ఏమి లేదని చెప్పాను? ఎప్పుడు పత్రిక మనం 6వ అధ్యాయం బాగా ధ్యానం చేశాము. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? నామకార్థపు క్రైస్తవులు. మన దగ్గరే దేవుడు కొనుక్కుంటారు, మన దగ్గరే అన్ని తీసుకుంటారు, మనకే చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీడు అలాంటి వాడే. అహితోఫెలు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి వాడు అలాంటి వాడు. చూడండి ఒకసారి చూడండి, ఒకసారి 15 వచ్చిన నుంచి కొంత నిదానం చదువుకుంటూ వచ్చేదానికి ప్రయత్నం చేయడం. చదువు 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం కొంత నిదానంగా చదువుకుంటాం. అపశుభ్రులు ఇశ్రాయేలు వారందరూ అహితోఫెలు యెరూషలేముకు వచ్చి ఉంది. దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడైన అతడు అపశుభ్రులకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవుడుగాక అని పలుకుగా అవసరము నీ స్నేహితుడికి నీవు చేరు ముఖానితేనా? నీ స్నేహితుడితో కూడా నీ వెళ్ళకపోతేనేమని అతను అడుగుగా హోషేయి యెహోవాను ఈ జనులను ఇశ్రాయేలులందరూ ఎవరిని కోరుకుందో నేను అతని వాడను, అతని అతనే ఉండును, మరియు నేను ఎవరికి సేవ చేయగలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయగలను కదా. నీ సన్నిధిని నేను సేవ చేసినట్టు నీ సన్నిధిని ఎవరు చేసేటప్పుడు ఎవరి దగ్గర చేసేటప్పుడు అపశుభకారం మనం చేశాడు. ఎవరిద్దరు? దావీదు యొక్క స్నేహితుడు, దావీదుకి మంచిగా దగ్గరటువంటి స్నేహితుడు. ఇంకా వస్తున్నాయి. అవసరము చదివాను 20వ వచనం. అబ్షాలోము అహితోఫెలుతో మనము చేయవలసిన పని ఏదో అని తెలుసుకున్నకై ఆలోచన చేతుము రమ్మనగా అహితోఫెలు నీ తండ్రి చేత నీ ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయినగా నీవు నీ తండ్రికి అసహ్యుడైనవని ఇశ్రాయేలులందరూ తెలుసుకుందు. అప్పుడు నీ పక్షమున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందని చెప్పారు. కాబట్టి మేడ మీద వారు అవసరములకు గుడారము వేయగా ఇశ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను కూడెను. ఆ దినములలో అహితోఫెలు చెప్పిన ఏ ఆలోచనను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచనగా ఉండెను. దావీదును అవసరమును దానికంటే యోచించుచుంది. ఈ అహితోఫెలు ఏం చేస్తున్నాడు? మీరు చదివారు కదా, అక్కడ మీకు ఏమర్థమైంది? ఈ అహితోఫెలు ఎక్కడి నుంచి చెప్తున్న ఆలోచన నేను మీరు వాళ్ళు చదివేప్పుడు ఒక్కసారి చదివితే అర్థమైపోవాలి. ఆ భాగవత పాత నిబంధన సులభంగా అర్థమవుతుంది మనకి, క్రొత్త నిబంధన అర్థం కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ అహితోఫెలు ఏమో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఈడేదో మంచి ప్రార్థనాపరుడైనట్టుగా వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అదే కదా, దేవుని యొక్క విచారణ చేసి ఆయన చెప్పినట్టుగా వింటున్నారు. ఎవరెవరు వాళ్ళు? దావీదు వింటున్నాడు, అబషలోము కూడా వింటున్నాడు. అదే ఇప్పుడు
మీరు ఆలోచన చేయకపోయినా సైలెంట్గా అక్కడ ఏముంటుంది మీకు ఇంకేం అర్థం కాదు. ఇప్పుడు దావీదు ఉన్న పరిస్థితి భయంకరమైన పరిస్థితి. దావీదుకి చాలా మంది ఉపపత్నులు ఉన్నారు, అంటే చాలా మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యని ఏం చెప్పాలి పోయి ఆలోచన చేయండి ఒకసారి. ఏమ్మా మీరు ఇంటికి చదువుతులే నా సరే మీకేమర్థమైంది చెప్పండి. ఇప్పుడు అహినోబేలు ఏం చేశాడు? ఎవరి కాడికి పోయి? అబ్షలోము కాడికి పోయి. అబ్షలోము ఎవరు? దావీదు యొక్క కుమారుడు. దావీదు యొక్క కుమారుడికి ఏం చెప్పాలా? మరి బాబు మీ ఆయన మరణ పడకలో ఉన్నాడు కాబట్టి నువ్వు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలా? జాగ్రత్తగా పరిపాలించాలా. మీ ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుని పోగొట్టొద్దు. మీ ఆయన ఫలానా, మీ ఆయనకి దేవుడికి సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఆయన ఎంత శ్రమ వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి జబ్బు వచ్చినా దేవుడి మందిరంలోకి పోయి దేవుడి పని జరిగించి ఆ తర్వాత నుంచి ఆయన పని చేసుకుంటున్నాడని చెప్పాలి. అది అక్కడ స్టోరీ. వీడు ఏం చెప్తున్నాడు? వీడు పోయి అబ్షలోముకి ఏం చెప్తున్నాడు? తన కుమారుడికి నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు దావీదు యొక్క ఉపపత్నులందరినీ వాడు చేస్తున్నాడు. చూడండి ఆ కూడిను అని మాట్లాడండి సార్. మేడ మీద వాళ్ళు అబ్షలోము గుడారముగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్టు. కూడెలు అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క కూడెలు అనే పదానికి ఒక్కొక్క భావం వస్తుంది, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి. ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇదే నా స్నేహితుడు చేసే పని, ఇదే నా ఆత్మీయం చేసే పని. ఏమ్మా ఆత్మీయ ఆహారం నీకు ఎక్కడ బాగా దొరుకుతుందో అక్కడ ఎక్కడ బాగోవాలి దేవుని వాక్యం చెప్తా ఉంటే ఇప్పుడు ఎక్కడికి అర్థం మనం నేను చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే నీకు ఆధ్యాత్మికమైన ఆహారం ఎవరైతే వాక్యానుసారంగా బోధిస్తా ఉన్నాడో వాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ 5వ పేరు ఎలా నాటమాడుతున్నాడు? ఏవో దేవుడు మందిరంలో నుంచి వచ్చి దేవుడే చెప్పినట్టుగా పోయి దేవుడు అలాంటి పాల్పొని ఏమంటాడా? ఏం బుద్ధి లేదా? గొడవలేదా? ఉందా? విశ్వాసానికి బుద్ధి గుణ రెండు ఉండాలి. వాడు ఏం చెప్తే జరిగిపోద్దా? వాక్యం అలా చెప్తుందా? ఈ అబ్షలోముకి బుద్ధి ఉందా? దావీదు ఎలాంటి భక్తుడు? దావీదుకి దేవునికి ఉన్న సత్సంబంధాలు ఎలాంటి? మరి కొడుకుగా కనీసం దాంట్లో పాతికన్నా ఉండాల్సిన అవసరం ఉంది కదా. మరి పాతికపడి ఏమంటే ఒకవేళ దేవుడు బాగానే ఉంది, నీకు అంతకుండా దేవుడు వాక్యం తెలిసిందా? మరి దేవుడు ఇలా చెప్తాడా? దావీదు సొంత చిన్నమ్మడు వీడి తల్లి వేరే, అవసరం తల్లి వేరే, ఇంకపోతే ఇంకా పర్వాలందరూ ఎవరు వాడికి మనసుకి ఏమవుతారు? చిన్నమ్మ అవుతుంది కదా. నాన్న భార్య ఏమవుతుందో చిన్నమ్మ అవుతుంది. రెండో అయితే పెద్ద భార్య అయితే పెద్ద భార్య ఉంటుంది కాబట్టి నాకు కాంతల్లి ఆ పక్కన మీకు పర్వాలందరూ ఏమవుతారు? ఏమవుతమ్మా? చిన్నమ్మలు అవుతారు. మరి చిన్నమ్మలు కూడా ఉన్నాడంటే వీడు మంది మాటలు అదే మాట కొద్ది పత్రికలో మనం ఒకసారి చూస్తాం. 5వ అధ్యాయం ఒకసారి ఇదే మాట ఇచ్చి అక్కడ రాష్ట్రం పొందారు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి ఒకడు ఒక చిన్న ఆయన భార్య ఉంచుకున్నాడని అనే మాట మనం చూడండి. 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. పద్ధతి కాదు. మీలో ఒకడు తన తండ్రి వారిని ఉంచుకున్నాడన్నట్టు అతి జాగ్రత్తను ఏం చెప్తాండి ఇక్కడ పౌలు గారు? ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే ఒక తండ్రి భార్యను ఏంటమ్మా తండ్రి భార్యను ఉంచుకున్నట్టుందట. అది ఎవరికి తగ్గుతుంది? అన్ని జనులు కూడా దాన్ని ఖండిస్తారు. మీరు దేవుని పిల్లలయ్యి దేవుని వాక్యాన్ని ఎన్ని చర్చలు మారుస్తారమ్మా? దాని అర్థం ఏంటంటే ఇక్కడ శరీర సంబంధంగా రాశారు. మనం దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలా? ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవాలి. శరీర సంబంధమైన పాఠాలు నేర్చుకునేదానికి కాదు బయటకు వచ్చింది మనకి. ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకునేదానికి
ఎన్ని చర్చిలు మారుస్తావు? రోజుకు ఒక మూడా? నేను బయట మాట్లాడతాను. రోజుకు ఒక భర్త మారుస్తావా? ఒక భర్త చేసుకున్నావు, తాగుబోతూ తిరుగుబోతూ పిలిపించాలి. ఏం చేయాలి ఇప్పుడు? నీకు వీలైతే కనిపెట్టుకోండు, లేకపోతే వాళ్ళు వదిలి ఈసారి చేసుకుని భర్తగా ఉండాలి. ఆల్రెడీ ఒక బాధ పడతా ఉన్నావు, రెండవసారి చేసుకుని ఎలా ఉండాలి? పరిశీలన చేసి 4 రోజులు లేట్ అయినా వాడు చేసేది మంచి పనా, వాడు అసలు తాగుపోతాడా, తిరిగిపోతాడా, లేకపోతే ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా, అన్ని పరిశీలన చేసుకొని చేసుకోవాలండి. అంతే కదా? మరి మళ్ళా నీకు రెండో పెళ్లి కావాలి, మళ్ళా ఇంకో పెళ్లి చేసుకుని వాడు కూడా తిరిగిపోతూ తాగుపోతే ఇక మార్చుకుంటావా తప్ప? అలాంటి వాడికి దేవుడు రాజ్యంలో పాల్గొన్నాయని చెప్తున్న వాక్యము ఆలోచించేయండి ఒకసారి. దేవుని వాక్యం నిర్ద్వందంగా పలుకుతా ఉంది. ఇది సత్యము, దీన్ని నమ్మండి. వాస్తవ మాట మీరు నమ్మద్దు, దీన్ని నమ్మండి, దీన్ని చదవండి. వాడు చెప్పేది కరెక్ట్ కాదో తేల్చండి అని దేవుని వాక్యము పలుకుతా ఉంది కఠినంగా. అయినా కూడా మనకు అర్థం కావట్లేదు. ఏడు కాసేపు వాడు కాసేపు, ఇంకొక దగ్గర కాసేపు, నీ బతుకంతా తిరగడం సరిపోయిన. అందుకని కొరింథీ పత్రికలోని ఒక మాట ఉంటాడు, 12వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయం 59వ వచనం ఒకసారి చూడండి. 15:59 కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 15వ అధ్యాయం 59వ వచనం. 58 వచ్చున్నాయి. 58-59 కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదనేది స్థిరులగాను. ఎందుకు ఆ మాట రాశారంటే వీడు అంటే ఊరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, వీడు కాసేపు, కాసేపు, ఇంకోటి కాసేపు. ఏంటది? అది క్రైస్తవుతంగా నువ్వు ఎన్నుకో. ఎక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతా ఉంది మనకి? వాక్యమే ముఖ్యం, వాస్తవం ముఖ్యం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎక్కడ స్పష్టత దొరుకుతా ఉంది, జీవాహారం ఎక్కడ నాకు సరిగా బోధించగలుగుతున్నాడు, దాన్ని తీసుకోవాలి. నువ్వు అలా తీసుకోగలవు. అలా పాస్టర్ ఏంటి ఆయనకున్న గొప్పతనం? ఆయనకున్న గొప్పతనం ఏంటి? మాకున్న గొప్పతనం ఏంటి? ఏది దేవతాలండి? కూర్చొని తెలవాలి. ఆయన మరి ఏంటి? ఆయన ఎవరు లేరు. దేవుని జ్ఞానము ఎవరికైనా ఫ్రీగా దొరుకుతుంది. అందుకని యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది, ఎవరికైనా మీలో జ్ఞానం కొదువుగా ఉన్నాయనలా ఆయన అడగండి. నువ్వు కూర్చొని అడుగు, ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని సిద్ధపడు. అప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ పోయి అవతల హృదయాలు ఆత్మ రావాలి ఎవరికి. దొంగ మాటలు చెప్పేది, నిజం వేసే కూడిస్తే ఓడిన ఈడు ఇదే సాడీలు కనబట్టలేదా? అర్థం కావట్లేదా వాళ్ళ జీవితం? మనం అర్థం చేసుకో. అదే చెప్తుంటే ఇక్కడ కాదు, ఇదిగో మన ఇంటికే వస్తాడు, స్నేహితుడు వస్తాడు, మన బంధువే వస్తాడు. వాడు ఆలోచన ఏంటి? మనం ఎక్కడ నాశనం చేద్దామా, ఈయన ఎక్కడ దొక్కేద్దామా, ఈయన ఎక్కుతా ఉన్నాడు. అది వాడు తప్పు కాదు పాపం, సైతాన్ని వేస్తాడు. ఆ సైతాన్ని లోబడిపోతాడు అంతే. ఎందుకని? ఈయనకి ప్రార్థన ఉండదు, వీడికి ప్రార్థన చేసుకోలేడు, వీడికి వాక్యం చదువుకోలేడు, వీడికి ఏం అర్థం కాదు. అందుకని వీడు ఏం చేస్తాడు? దెయ్యం ఏది ప్రేరేపిస్తే, దెయ్యం ఏది చెప్తే దానికి లోబడిపోతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే వాక్య విషయంలో మనసుకు నచ్చింది చెప్పేస్తా ఉన్నారు. అలా చేయడం దేవుని వాక్యం నిర్ద్వంద్వంగా పలుకుతా ఉంది, ధ్వనిస్తా ఉన్నది. ఆ ధ్వనిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అర్థం కావట్లేదు. అందుకనే నీ కోసం ప్రాణం పెట్టింది ఆయన యేసు ప్రభువు వారు. అందుకనే ఆయన లోకంలో నుంచి సపరేట్ చేసింది యేసు ప్రభువు వారు. మనిషి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో తప్పు చేయాల్సిందే. ఆ తప్పుని మరలా చేయకుండా దాన్ని సరి చేసుకునే దానికే దేవుని దగ్గరకు వచ్చినారు. లేకపోతే రక్షణ వచ్చిందా దగ్గర మనకు అవసరం లేదు. డైరెక్ట్గా భగవంతుడు టికెట్ ఎందుకు? బైబుల్ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇంత సేవ తగ్గిస్తా ఉన్నారు? ఒక్కొక్కరు ఆస్తులను సేవ పెడతా ఉన్నారు. ఆలోచన చేయండి. అలా ఉన్నారు మన పరిస్థితి. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఎవడన్నా పెడతాడు, ఎవడన్నా ఎవరు మంచిగా మనకు అనుకూలంగా మాట్లాడతాడు. మీకు ఏం కాదన్నా, ప్రభు అన్నాడన్నా. ఏడవాడు ప్రభు, ఏడవాడు ఆయన ఆడే ఉంటాడు. నువ్వు చెప్పిన వాడు, నువ్వు చెప్పకపోయినా వాడు. జాగ్రత్తగా ఉండాలి.
దేవుని బిడ్డ, నువ్వు చేసేది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు చేసే భక్తి నీ ధైర్యం పుట్టిస్తుంది. అలాంటి స్థితి మనం రావాలని ప్రభువు రాత్రి 41వ కీర్తనలో నుంచి దావీదు యొక్క అనుభవాలు, 3 అనుభవాలు, దావీదుకున్న పరిస్థితి చెప్పారు. తర్వాత దావీదు పట్ల శత్రువుకు ఉన్నటువంటి కుయుక్తి చూసాం, శత్రువు యొక్క ఆలోచన చూసాం, శత్రువు యొక్క స్పందన చూసాం. ఇకపోతే 3వదిగా స్నేహితుడి యొక్క స్పందన. 3 విషయాలు చెప్పారు ఈ అధ్యాయంలో. అని మీరు బాగా గమనించండి, మళ్ళీ ఇంటికి చదవండి. ఆ 3వ అధ్యాయం వల్ల ఒకసారి మీకు మళ్ళా మీరు అర్థం చేసుకోవడానికి నేను మళ్ళా దాన్ని కొంచెం విభాగాలు మీకు చెప్పేదానికి నేను ప్రయత్నం చేసి నేను ముగిస్తాను. దావీదు కీర్తన చూడండి ఒకసారి. ఏ వచనం నుంచి ఏ వచనం దాకా ఒక భాగం ఏం కనబడతా ఉంది ఆ వచనంలో. మీరు ఇంటికి చదవండి. నేను చెప్పానని అక్కడే సైలెంట్గా ఉండబాకండి. చూడండి 41వ అధ్యాయము 1 నుంచి 41వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో దావీదు యొక్క ప్రార్థన కనబడతా ఉంది. ఏమని కనబడతా ఉందంటే, నేను పాపం చేశాను, నేను జబ్బుతో ఉన్నాను, ఈ జబ్బు నుండి నన్ను తప్పించుకోవు అని దావీదు యొక్క అనుభవం కనబడతా ఉంది. దావీదు ఉన్న జబ్బు కనబడతా ఉంది. లేకపోతే 2వ పాటలో 5 నుంచి 8 వచనాల్లో ఇంకొక పాట కనబడతా ఉంది. ఏం కనబడతా ఉందంటే, అక్కడ శత్రువు యొక్క స్పందన కనబడతా ఉంది, అలాగే స్నేహితుడి యొక్క స్పందన కూడా కనబడతా ఉంది. ఇక చివరిగా 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆయన యొక్క ప్రార్థనా జీవితంలో, ఆయన యొక్క ప్రార్థన అనుభవంలో ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు వెలబుచ్చుతూ ఉన్నాడు. కాబట్టి మనం